హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఉజ్వస్ వ్లాగ్స్. సో ఇవాళ మన మినీ బ్లాగ్లో నేనైతే బీసెంట్ రోడ్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం అనుకుంటున్నాను. మొత్తం కూడా అవునా నిజమా? మన బ్యాడ్ లక్ ఏంటంటే ఆ టైంకి ఫుల్ వర్షం పడిపోయిందనమాట. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నేను కూడా అట్లానే అనుకున్నా. సో ఇంకా సాంగ్స్ పాడుకుంటూ అలా ముందుకెళ్ళిపోయాను. అంతకు మించి ఏం చేయగలను చెప్పండి. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సో ఫస్ట్ అయితే ఎంటర్ అవ్వగానే నాకు పెద్ద పెద్ద గంటలు అయితే కనిపించినాయి అనమాట. అంటే డోర్కి వేసే గంటలు అనమాట, గుడి గంటలు కాదు. కొందామని అయితే అనుకున్నాను అనమాట. అందుకే ప్రైజెస్ కూడా అడిగాను. తక్కువ మనం పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇవేమో ఏ పనిలాగా కనిపించట్లేదు అనిపించింది. సో ఇక్కడ ఒక అతను కనిపించినాడు. ఇతనికి కూడా అలానే అనిపించిందేమో. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అందుకే రోడ్ మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. సో ఇంకా క్లైమేట్ కొంచెం 6 అవుతుందన్నమాట. ఆ టైంకి కొంచెం క్లైమేట్ బాగుండింది. సో ఆ షాప్స్ కూడా కొంచెం మంచిగా బ్రైట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో అలా 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 వెళ్ళిపోతున్నాం అనమాట ముందుకి. సో ఇక్కడ షాప్స్ చూసినారా, వాళ్ళైతే ప్రతి ఒక్క షాప్ వాళ్ళు మనల్ని రండి రండిరా ఇంకా అలా పిలిచే పనిలోనే ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి సేల్స్ అవ్వడం ఇంపార్టెంట్ కదా. ఇక్కడ టాప్స్ చూసారా, ఇవన్నీ కూడా 800, 250 రూపీస్లోనే ఉన్నాయి. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ చూసి నేనైతే చంద్రముఖిని అయిపోతానండి నిజంగా. వడ్డాను కాసుల పేరు పాపిటి బిళ్ళ ఇవి ఖర్చు. మీరు కూడా ఎలానే అయిపోతారా అంటే గర్ల్స్ అయితే డెఫినెట్గా అవుతారు. బికాజ్ జ్యువెలరీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్క అమ్మాయి చంద్రముఖి నా దృష్టిలో అయితే. బికాజ్ జ్యువెలరీ అంటే పడి చచ్చిపోతారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ అనమాట. బట్ నా ఫేవరెట్ జుమ్కాస్ కోసం వెతికా అనమాట. బికాజ్ అవి పోయినాయి, బట్ అవి అక్కడ దొరకలేదు. ఇంకా చూసుకుంటే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ చాలా ఉండే. జుమ్కాస్ చెప్పినా కదా. సో ఇవి అనమాట, చాలా పెద్దగా ఉన్నాయి. నేనైతే జుమ్కా సాంగ్ కూడా వేసేసుకున్నా బికాజ్ అన్ని జుమ్కాస్ చూసేసరికి. నేను ఈ వీడియోలో అంత ఎక్స్ప్లోర్ చేయలేకపోవచ్చు బికాజ్ వర్షం పడడం వల్ల అంత లేదనమాట. ఐ మీన్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ ఉండే. బట్ డెఫినెట్గా నెక్స్ట్ టైం అయితే డెఫినెట్గా చూపిస్తాను. బట్ ఇదైతే నాకు కొంచెం ఫన్నీ వేలో అయిపోతుంది అనమాట. అలా క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ నేను ఒక మ్యాంగో పీస్ తీసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుండింది. సో నాకైతే పచ్చి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఉప్పు కారం వేసుకొని తింటే. ఇది కొబ్బరి మామిడికాయ అనమాట. మీకు కూడా నాలా మ్యాంగో ఇష్టం అయితే కామెంట్ చేసే. ఇక్కడ అంబరిలస్ అనమాట. రైన్ పడడం వల్ల ప్రతి ఒక్కరు గుట్టలు గుట్టలు తీసేసుకుంటున్నారు. ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ అసలు అది ఇదని ఏముండదు, ఎవ్రీథింగ్ దొరుకుతుంది ఇక్కడ మనకి. నేను లాస్ట్ టైం మీకు ఒక వీడియో పెట్టాను కదా, సండే మార్కెట్ అనేది. అది గుంటూరులో అనమాట. అక్కడ ఏంటంటే సెకండ్స్లో కూడా అమ్ముతారు. బట్ ఇక్కడ అంటే చాలా తక్కువ క్వాలిటీ వైజ్గా కానీ ప్రైస్ వైజ్ కానీ తక్కువ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కొంచెం మనకి హై రేంజ్లో కూడా దొరుకుతాయి అనమాట. అన్నీ చూస్తూ ప్రైజెస్ అడుగుతూ వెళ్ళాను, బట్ ఏమీ కొనలేదు. అంటే నాకైతే పర్సనల్గా అలానే అనిపించింది అనమాట. అంటే ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, అంటే లైక్ అన్నీ చూపించేసి ప్రైజెస్ చెప్పేసి అవి కొనకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ ఆ మాత్రం ఉంటుంది కదా. సో మనం బీసెంట్ రోడ్డు చూపించాలంటే డెఫినెట్గా అన్ని షాప్స్ అయితే ఓపెన్ అయ్యే ఉండాలన్నమాట. అప్పుడే బీసెంట్ రోడ్ని మనం ప్రాపర్గా చూపించగలుగుతాము. సో మీకు ఎవరికైనా బీసెంట్ రోడ్ గురించి తెలియని వాళ్ళు కానీ ఉంటే, ఇప్పుడు వెళ్ళని వాళ్ళు ఉంటే ఒక్కసారి డెఫినెట్గా విజిట్ అయితే చేసేయండి. బట్ నేనైతే నెక్స్ట్ టైం డెఫినెట్గా చూపిస్తాను మొత్తం. ఇంకా టైర్డ్ అయిపోయాం మేము, ఇంకా ఫుల్గా తిరిగేసి. అందుకని ఇక్కడ చిన్న షాప్ ఒకటి ఉంటే అక్కడికి వచ్చేసి మేము ఇక్కడ బోండాలు ఇంకా బజ్జీలు తినేసినాం అనమాట. తినేసి ఇంకా మళ్ళీ వచ్చిన దారిలోనే మెల్లగా వెళ్ళిపోయినాం. ఇది చాలా లాంగ్ ఉంటుంది అనమాట బీసెంట్ రోడ్ మనకి. సో ఇప్పుడు నేను బీసెంట్ రోడ్లో ఏం కొన్నానో చూపిస్తాను, చూసేద్దాం పదండి. సో ఇదైతే ఫస్ట్ ఇది తీసుకున్నాను అనమాట. మా అమ్మ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటుంది. కటన్ అనమాట. ఇది 150 రూపీస్. దాని తర్వాత ఇది వచ్చేసరికి ఫ్రిడ్జ్ కవర్ అనమాట. ఇది 100 రూపీస్ మాత్రమే. ఇది చాలా లెంత్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. నాకైతే బాగా నచ్చిందండి పర్సనల్గా. అండ్ దాని తర్వాత నేను నైట్ షూట్స్ కూడా తీసుకున్నాను 2. ఇవి నాన్నమ్మకి చెప్పల్స్ తీసుకున్నాను అనమాట. సో బాగున్నాయి. సో ఇదనమాట మన మినీ వ్లాగ్. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.